సెక్షన్ 23 ఆఫ్ పాక్సో యాక్ట్ 2012 ఏం చెప్తుందంటే, ఈ పాక్సో కేసులో ఇన్వాల్వ్ అయిన విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడెంటిటీని గానీ, ఫొటోస్ ని గానీ, లేదా వాళ్ళని బ్లేమ్ చేయటం లాంటివి గానీ ఇవేవి చేయకూడదు అనమాట ఈ సెక్షన్ ప్రకారం. కానీ రీసెంట్ గా జరిగిన బండి భగీరథ్ కేసులో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేదంటే పొలిటికల్ సపోర్టర్స్ కానివ్వండి, కాస్త ఎక్సైట్ అయిపోయి, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కాస్త అమౌంట్ కి టెంప్ట్ అయిపోయి ఈ విక్టిమ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని, అలాగే ఆమెని పర్సనల్ గా బ్లేమ్ చేయడం లాంటివి చేశారనమాట. దీనికి గాను కొంతమంది పైన కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ అయినాయి. ఆల్మోస్ట్ 27 కంప్లైంట్స్ అయితే ఫైల్ అయినాయంట. దాంట్లో పోలీసులు పరిశీలించిన తర్వాత 14 మందికి ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు. సో ఈ 14 మందికి ఏం శిక్ష పడుతుందని చెప్పి కొంతమందికి డౌట్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా ఈ సెక్షన్ 23 ప్రకారం ఆల్మోస్ట్ 6 months to 1 year వరకు జైలు శిక్ష, అలాగే సమ్ అమౌంట్ అనేది పెనాల్టీగా కట్టాల్సి ఉంటుంది అనమాట. మేబీ కొన్ని కేసెస్లో ఓన్లీ అమౌంట్ వరకు కట్టించుకొని వదిలేయవచ్చు, లేదంటే అమౌంట్ కట్టించుకొని అలాగే జైలు శిక్ష కూడా పడే అవకాశం అయితే ఉంది. సో ఇదంతా కూడా ఆ కోర్టులో తీర్పిచ్చే జడ్జి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో జడ్జి ఏదైతే తీర్పిస్తారో వాళ్ళకి అదే శిక్ష పడుతుంది. కానీ అకార్డింగ్ టు ద సోర్సెస్ కొంతమంది జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారేమో అని చెప్పి అనుకుంటున్నారు. బట్ కౌన్సిలింగ్ ఉండదు,